అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీలో ఘోర విషాదం, టాప్ నేతలకు ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా విధ్వంసం మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు వర్షాలు పడడంతో కాస్త చల్లబడ్డ అధికారులు ఆదివారం ఉదయం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ లాగానే గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ బడా నాయకుడైన మురళీమోహన్కు కూడా నోటీసులు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నేతల కట్టడాలను ధ్వంసం చేసేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి టార్గెట్గా హైడ్రా పని చేస్తుంది. ఇందులో భాగంగానే కూల్చివేతలు ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లోని పెద్ద చెరువు, FTL బంపర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇందులో ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారం రోజుల క్రిందట సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లోని పెద్ద చెరువు, FTL బంపర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను పరిశీలించిన చేశారట. ఇక ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఇక అటు మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో కూల్చివేతల వద్ద హైడ్రామా నెలకొంది. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు. వారిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు స్థానికులు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వచ్చి అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వారం నుంచి 15 రోజుల పాటు గడువు ఇచ్చామని, అంతలోపు ఖాళీ చేయాలని, గడువు దాటిన తర్వాత తామే కూల్చివేస్తామని చెబుతున్నారు హైడ్రా అధికారులు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.